రైతు రుణమాఫీ గురించి బాగా ఇష్యూ అవుతుంది. 2,00,000 రూపాయలు రుణమాఫీ డిసెంబర్ 9న చేస్తామన్నారు. మార్చి 15, ఫిబ్రవరి 15 4 డేట్స్ పోయినాయి. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. ఇప్పుడు సాధ్యం కాదంటున్నారు. అది సాధ్యం అవుతుందా? ఎట్లా సాధ్యం అవుద్దని మీరు ఆ 2,00,000 రుణమాఫీ ఇష్యూను మేనిఫెస్టోలో పెట్టిండ్రు? ఇది రాజకీయంగా కొంత ప్రభుత్వాన్ని ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కాబట్టి అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న ప్రచారం మాత్రమే. అవుతుందా? సాధ్యం అవుతుందా? ఒకటి. రెండవది మీకు ముందే చెప్పాను, మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని అధ్యయనం చేసి ఆర్థికపరమైన వనరులు, ఆర్థికపరమైన ఇంప్లికేషన్స్, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, ఆర్థికపరమైన వనరులను దృష్టిలో పెట్టుకొని, సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ 3 క్రైటీరియాను, ఒకటి ఆర్థిక వనరులు, ఒకటి ప్రజల ఆకాంక్షలు, ఒకటి సాధ్యాసాధ్యాలు. ఒకసారి ప్రజలకు ఆకాంక్షలు ఉంటాయి, ఆర్థిక వనరులు కూడా ఉంటాయి, కానీ కొన్ని సాధ్యం కాదు. అవి కూడా ఈ సాధ్యాసాధ్యాలను కూడా ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ప్రతి హామీని. సో ఇది ఆషామాషిగా ఏదో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మామాళ్ళు తండ్రి కొడుకులు కూర్చొని తయారు చేసింది కాదు. ఇది 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 ఒక జాతీయ పార్టీ. ఇది చాలా చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి. సో కమిటీ మేము తయారు చేయగానే ఇది శ్రీధరబాబు గారు చెప్పిందో, మేము కమిటీ మెంబర్లు అందరూ చెప్పిందో ఫైనల్ కాదు. దీనికి ఒక ప్రాసెస్ వల్ల కింద నుంచి పై స్థాయిగా దీన్ని మొత్తం దాన్ని విశ్లేషించి చేయగలమని అన్నీ చూసి తయారు చేసిన మేనిఫెస్టో ఇది. కాబట్టి ఇంక్లూడింగ్ 2 lakhs ఇందులో 2-3 అంశాలు రైతాంగానికి కూడా అర్థం కావాలి. 2 లక్షల పంట రుణాల మాఫీ. ఇది మొత్తం ఇది చాలా అర్థం చేసుకోవాల్సిందంటే, పంట రుణాలు ప్రతి సీజన్లో బ్యాంకులు రైతులకు ఇస్తాయి. ఆ క్రాప్ సీజన్కి సరిపోయి క్రాప్ లోన్స్ అంటుంది దీన్ని. ఎకరానికి 10,000, 12,000 అట్లా దానికి పరిమితులు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటాం. ప్రతి జిల్లాకు ఒక్కొక్క స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది. తెలంగాణలో కొన్ని జిల్లాలో 20,000 ఉంది, కొన్ని జిల్లా 15,000 ఉంది, కొన్ని జిల్లా 10,000 ఉంది. బ్యాంకర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎకరానికి 10,000 నుంచి 12,000, 15,000 అట్లా ఇస్తుంటారు. ఆ పంటకు కావాల్సిన పెట్టుబడి అవసరాలను తర్వాత వితిన్ 1 yearలో మనం దాన్ని తీర్చుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఇంట్రెస్ట్ సబ్సిడీ అవి వస్తాయి. కానీ రుణమాఫీ అని చెప్పేసి గత 2014లో చెప్పాడు, 2018లో చెప్పాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు, కానీ చేయలేకపోయారు. కానీ ఇది ఎట్లా సాధ్యం సార్? చేయలేకపోయారు. అటన్నిటిని మేము స్టడీ చేసినాం. అంటే ఇప్పుడు మనం గత ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేయలేదు కదా, మనం 2 లక్షలు చేయగలమా అనేది దాన్ని బాగా మేము విశ్లేషించాం. అది ఒట్టి ఆషామాషిగా పెట్టింది కాదు. విశ్లేషించడం మాకు అర్థమైంది ఏంటంటే 2 అంశాలు అర్థమైనాయి. ఒకటి, ఫస్ట్ పొలిటికల్ కమిట్మెంట్ ఉండాలి ఇలాంటి చేయాలంటే. గత ప్రభుత్వానికి పొలిటికల్ కమిట్మెంట్ లేదని అర్థమైంది. అగైన్ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పారు తప్ప చేయాలి అని వాళ్లకు ఆర్థికపరమైన వనరులు ఆనాటికి ఉన్నప్పటికీ, అప్పులు తీసుకొచ్చినప్పటికీ వాళ్ళ అవసరాలు, వాళ్ళ ప్రియారిటీస్ వేరు. కాళేశ్వరం అని అదని ఇదని వాళ్ళ ప్రియారిటీస్ వేరు. చాలా వృధా. ఇక అది పెద్ద సబ్జెక్టు. మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎలా విధ్వంసానికి గురైంది అనేది సబ్జెక్ట్ పెద్దది. అది ఇప్పుడు అవన్నీ మేము లెసన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 లక్షల పంట రుణమాఫీ ఏకకాలంలో చేయాలి. మనం చేస్తే ఏకకాలంలో చేస్తే రైతుకు లాభం. అంతేగాని ఇప్పుడు పోయినసారి ఏం చేస్తాడు, 4 దఫాలని 25,000 ఉన్నోళ్ళకు 25,000, 50,000 అలా చేసుకుంటూ పోయారు. చేసుకోవడం వల్ల ఏం లేదు, అంత పెనాల్టీ ఇంట్రెస్ట్ ఇచ్చిందంత ఇంట్రెస్ట్ కూడా సరిపోలేదు. ఇంకా అందరికీ ఆ లోన్లు అలాగే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడ్డాయి. ఇప్పుడు ఆ లోన్లని ఆయన 1,00,000 రుణమాఫీ ఏం జరగలే. ఇంతో లబ్ధిదారులకు ఆ వడ్డీకి, పెనాల్టీ వడ్డీకి సరిపోయింది. అది అసలు అట్లాగే ఉంది ఇంకా. సో వాటన్నిటిని ఇప్పుడు మనం ఒకేసారి చేయాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని 2-3 ఆప్షన్స్ కొంత డిస్కస్ చేసాం. ఒకటి ఏమిటంటే, ఒక ఆప్షన్ అంటే ఇప్పుడు ప్రభుత్వం అందరికీ 100 రోజులలో చేస్తామని చెప్పారు. అందులో ఇది కూడా ఒకటి. కానీ దీనికి ఏంటి ఐడెంటిఫికేషన్ చేయాలి కదా. ఇది మనం మీకు ఇంతకుముందే చెప్పాను, కొన్ని స్కీమ్స్ ఇమ్మీడియట్గా చేయొచ్చు మనం. ఇప్పుడు బస్సు ప్రయాణం, ఉచిత ప్రయాణం, దానిలో అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు పెద్దగా ఉండవు. అది కానీ ఇందులో ఏంటి, మనం చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి, బ్యాంకర్స్ సహకరించాలి దీనికి. సార్ దీనిలో డబ్బులు ఎక్కడ తీసుకున్నాను, మెయిన్ పాయింట్ డబ్బులే. అది చెప్తాను. 35 నుంచి 40,000 కోట్ల రూపాయలు. అదంతా చాలా ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్. కొంత ప్రభుత్వం మీద కూడా తప్పుడు చెప్పిందన్నమాట. అంటే 40,000 కోట్లు కావాలి. ఏంటంటే ఇనిషియల్ మీటింగ్లో అధికారులు ఇచ్చిన అంచనా ప్రకారం ముఖ్యమంత్రి గారు అనేది అధికారులు చెప్పిన దాన్ని బట్టే కదా వారు చెప్పేది. సో ఇనిషియల్గా ఏంటంటే ఒక బ్రాడ్ అంచనాగా ఏదో 35,000 కోట్లు అన్నారు. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణలో 92% 5 ఎకరాల లోపున్న రైతులు. అంటే దాదాపు మనకి 80 లక్షలు అనుకుంటే రైతులు, 92% దాదాపు 70 లక్షల రైతులు మనకు లెస్ దెన్ 5 acres.
అందులో 40% మాత్రమే బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు, 43% ప్రిసైజ్గా చెప్తున్నా మీకు. అంటే దాదాపుగా మనకు కేవలం 30 లక్షల మంది రైతులు, 5 ఎకరాల లోపున రైతులు పంట రుణాలు తీసుకున్నారు. 5 ఎకరాల రైతుకు యావరేజ్గా మనం ఒక ఎకరం రైతుకు పంట రుణం 15,000 కంటే ఎక్కువ బ్యాంకుడు. అంతా లింక్ విత్ ఏరియా. అది నా ఇష్టం వచ్చిన 5 లక్షలు తీసుకుంటే కుదరదు. టర్మ్ లోన్ ఇస్తారు, కానీ మనం మాఫీ చేస్తున్నాయి పంట రుణాలు. చాలామంది దయచేసి ఇప్పుడు బ్యాంకులు నాకు చెప్పిన మొత్తం రుణాలలో చెప్పినట్టుగా నాకు అనిపించింది. అంటే దాన్ని నేను కూడా టర్మ్ లోన్స్, పంట లోన్లు కలిపి చెప్పిరేమో అనే ఒక అనుమానం అయితే నాకు ఉంది. డిఫరెన్స్ ఏంటి సార్? అది చెప్తాను. అదే ఇప్పుడు చాలామందికి ఏంటంటే, సరే ఇది కావాలని ఎవరు మిస్లీడ్ చేయరు, బహుశా అవగాహన ఉండొచ్చు, లేదంటే బ్రాడ్గా టెక్ని అడగగానే టోటల్ అగ్రికల్చర్ లోన్స్ ఎంతైనా 32,000 35,000 కోట్లని చెప్పొచ్చు. సీఎం గారికి అదే మాట విన్నారు కాబట్టి అదే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చెప్తున్నారు. మొత్తం యాక్చువల్ వ్యవసాయ రుణాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి దీర్ఘకాలిక రుణాలు, అంటే ఒక ట్రాక్టర్ కొనుక్కోవడానికి, ఒక బావితో బోర్ బావి వేసుకోవడానికి, మోటార్లు కొనుక్కోవడానికి, ఒక కంబైన్డ్ హార్వెస్టరు, లేదంటే ఒక పంప్ సెట్స్ కొనుక్కోవడానికి. సో రకరకాల క్యాపిటల్ లోన్స్ ఇవన్నీ ఒక అసెట్ క్రియేట్ చేసుకోవడానికి, ఒక ఆస్తిని ఒక సంపదను సృష్టించుకోవడానికి తీసుకునే లోన్లు దీర్ఘకాలిక లోన్లు. ఇక పంట రుణాలు అంటే ఆ సీజన్లో పెట్టుబడి అవసరాల కోసం తీసుకునేవి పంట రుణాలు. ఇక్కడ మనం పంట రుణాలు మీకు కావాలంటే మీ ముందే మేనిఫెస్టో ఉంది చూడండి. 2 లక్షల పంట రుణాల మాఫీ అన్నాం. మీరు చూడండి, మీరు మొత్తం వ్యవసాయ రుణమాఫీ అనలేదు. ఇది స్పష్టంగా చాలామంది రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టే గైడ్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ అని ఉంది. లేదు, మీరు చూడండి సార్. అంటే మీరు అబ్స్ట్రాక్ట్ లాగా కాదు, మీరు లోపలికి వెళ్ళండి. అంటే అది ఏంటంటే ఒక అబ్స్ట్రాక్ట్ లాగా బుల్లెట్ పాయింట్స్. మీరు కింద మీరు రైతుల అంశం సపరేట్గా ఉంచండి. రైతుల అంశం ఉంటుంది సపరేట్గా. అంటే దానికి ఒక అంశాన్ని మనం వివరించాం. మీరు రైతులకు సంబంధించిన ఒక సెక్షన్లో, మీకు అది క్లియర్గా ఉంటుంది. సో 2 లక్షల పంట రుణాల మాఫీ మనం స్పష్టంగా చెప్పాం. ఉన్నదా లేదా? 2 లక్షల పంట రుణాల మాఫీ. వ్యవసాయము, రైతు సంక్షేమం. అందులో ఇందులో వడ్డీ లేని పంట రుణాలకు 3 లక్షల వరకు అందజేస్తాం. తర్వాత రాయపూర్ ఏఐసిసి రైతుల తీర్మానాలను అమలు చేస్తాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ విధానాన్ని తిరిగి ప్రారంభిస్తాం. వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంటు, కాలుష్యం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గుంపునకు అదంతా ఉంది. సో మనం చెప్పింది ఏంటంటే 2 లక్షల పంట రుణాల మాఫీ అని చెప్పాము. సో ఒకటి దీర్ఘకాలిక రుణాలు, ఇంకొకటి పెట్టుబడికి సంబంధించిన రుణాలు. గతంలో కేసీఆర్ కూడా చేసింది అదే పంట రుణాలు. ఎవరు చేసినా మన రుణమాఫీ 1987 నుంచి చేస్తున్నాం. ఇది కొత్త ఏం కాదు. 1987 నుంచి కూడా పంట రుణాల మాఫీ ఉంటుంది. సో అయితే లేదు సార్, దీనిలో ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. ఉన్నది వేరే అంటే 2 రకాలు ఉన్నాయి. అది బహుశా ఇంకో కాపీ. రుణమాఫీ గురించి అయితే ఇంకేం లేదు, పంట రుణాలు అనే ఏం లేదు, వ్యవసాయ రుణాలు అని ఉన్నాయి. లేదు, పంట రుణాలు ఈ బుక్ లో అయితే అట్లే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ అని ఉంది. 2 లక్షల రైతు రుణమాఫీ, వ్యవసాయ రుణాలు లేదు, 2 లక్షల రైతు రుణమాఫీ. సో అవి పంట రుణాలని మనం చెప్పినాం. సో కానీ దీనిలో లేదు కదా సార్, పంట రుణాలు చూపిస్తాను. సో పెట్టుబడి కోసం తీసుకుంటారు కాబట్టి. సో మిగతా అసెట్స్ క్రియేట్ చేసి మాఫీ ఉండదు. ఎందుకంటే ఒక ట్రాక్టర్ కొనుక్కుంటాడు, అవి ఉండవు. అది నేను చెప్పి ఒక బావి తీసుకుంటాడు, ఒక బోర్ తీసుకుంటారు, ఒక కంబైన్డ్ హార్వెస్టర్ తీసుకుంటారు. సో ఇలాంటి వ్యవసాయ వివిధ రకాల పనిముట్లు తీసుకుంటారు. సో ఒక షాడో రేట్ తీసుకుంటారు, ఒక పాలీ హౌస్ కట్టుకుంటారు. సో వీటన్నిటికి రుణాలు తీసుకుంటారు. అవన్నీ దీర్ఘకాలిక. సార్ ఇప్పుడు రుణమాఫీకి మీ లెక్క ప్రకారం ఎంత కావచ్చు? సో ఈ పంట రుణాలను కనుక మనం అదే మీకు ఇప్పుడు మళ్ళీ లెక్క చెప్తున్నాను. మొత్తం 30 లక్షల మంది 5 ఎకరాల లోపున్న రైతులు ఉన్నారు. సో 5 ఎకరాల లోపున్న సరాసరి ఒక రైతుకు 30 నుంచి 40 వేల కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే బ్యాంకులు ఇవ్వవు. ఎకరానికి 10,000 వేసుకుందాం మనం. అందులో 2.5 ఎకరాల రైతులే సగం మంది ఉంటారు. 2.5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే సగం మంది. మిగతా సగం మంది 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు మిగతా సగం మంది. సో మొత్తం యావరేజ్గా మనం 30 నుంచి 40 వేలు వేసుకున్నా మనకున్న 30 లక్షల రైతులలో మనకు 10 నుంచి 12 వేల కోట్లు ఉంటుంది. ఈ సెగ్మెంట్ వరకు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు. 5 ఎకరాలు ఎబోవ్ ఉన్న వాళ్ళకు ఎక్కువ ఉంటుంది, సహజంగా ఎక్కువ ఉంటుంది. సో బహుశా అదొక 10,000 12,000 కోట్లు ఉండొచ్చు నేను అనుకుంటాను. అది ఎందుకంటే సహజం ఉంటుంది. అది 22 వేల కోట్ల కంటే మించదు అనేది అమౌంట్ ఎక్కడ ఉంది? 20 వేల కోట్లు కూడా ఎక్కడ? అదే చెప్పాను. నా అంచనా ప్రకారం అయితే 30-35 వేల కోట్లు ఉండదని నా అంచనా. బహుశా అది టర్మ్ లోన్స్, ఈ ట్రాక్టర్ లోన్స్ ఇవన్నీ కలిపి ఏమన్నా చెప్పారేమో. అంటే ఇంకా దీని మీద పూర్తిగా ప్రాసెస్ మొదలు కాలేదు కదా. ఒక జస్ట్ ఒక క్లూ, ఒక అంచనా కోసం ఒక క్విక్ మీటింగ్లో వీళ్ళు చెప్పిన అంశం ఏంటంటే 30-35 వేల కోట్లు ఉండొచ్చు అని చెప్పారు. కానీ అందులో మన టర్మ్ లోన్స్ కనుక మైనస్ చేస్తే
డెఫినెట్గా అది 22,000 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. బట్ అవి కూడా ఎక్కడ ఉన్నాయి అనేది ప్రశ్నే. ఎందుకంటే ఆర్థిక భారం వీటికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే వీటిని మనం ఏకకాలంలో అన్నాం కాబట్టి గవర్నమెంట్ ఒక రెవెన్యూ జనరేట్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి, అది కార్పొరేషన్ వచ్చు, ప్లాట్ఫామా, స్పెషల్ వెహికల్, వాట్ ఎవర్ టర్మ్ క్రియేట్ చేసి దాన్ని బ్యాంకు మోటగేజ్ ఆ స్పెషల్ ప్లాట్ఫామ్ని కానీ వెహికల్ కానీ మోటగేజ్ చేసి ఆ లోన్ని మొత్తం టేక్ ఓవర్ చేసుకోవటం 20,000 22,000 వాట్ ఎవర్ కోట్లు తీసుకొని మనం ఆ రెవెన్యూ వచ్చే శాఖకు పెడుతున్నాం కాబట్టి నెలకు ఈఎంఐ లెక్కన ఇల్లు కనుక మనం మోటగేజ్ పెట్టి హౌస్ లోన్ తీసుకుంటే ఎట్లా కడతాం, నెలకు 20,000 30,000 వాట్ ఎవర్ లోన్ బట్టి. సో దాని నుంచి ఒక 400-500 కోట్లు నెలకు ఈఎంఐ కట్టుకుంటూ పోవటం. అంటే ఫస్ట్ కార్పొరేషన్కు వీళ్ళు ఇన్కమ్ చూపించాలి, రెవెన్యూ వచ్చేదానికి జనరల్ టైఅప్ చేస్తాం. దానికి అదనపు రెవెన్యూ అవకాశాలు కూడా పరిశీలించాలి. అంటే చెప్పాను కదా ఇప్పుడు ప్రాసెస్, ఇప్పుడున్న రెవెన్యూ వ్యవస్థ సరిపోదు, అంటే ఇప్పుడున్న రెవెన్యూ జీతాలకు దానికి సరిపోతుంది. లేదు, ఇప్పటికీ రెవెన్యూలో కూడా డెవలప్మెంట్. గత ప్రభుత్వంలో ఏంటంటే దుబారా ఖర్చు బాగా పెట్టారు. ఎక్కడైతే కమిషన్లు అవి వస్తాయో అక్కడ బాగా అలొకేట్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ప్రజా ప్రయోజనాలు అనేది సెకండరీ, మనకేమొస్తుంది అక్కడ వాళ్ళు ఎక్కువ అలొకేట్ చేసుకొని అక్కడ. అదే కదా ఇప్పుడు ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి ఎందుకు గురైందంటే ప్రజా ప్రయోజనాలనే ఒక నెపంతో ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంత పెట్టకుండా దాన్ని డబల్ ట్రిపుల్ చేసి పెట్టారు. ఈ అవినీతికి దారి తీయడానికి కారణం అది. అలాంటి అవకాశం ఇక్కడ లేదు అని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏమన్నారు, మీరు ఒక సంవత్సరం చేసిన అవినీతి విలువ కాదు మా 30,000 కోట్లు అన్నది. అది వాస్తవం, అది వాస్తవం. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి ఉన్న బడ్జెట్లో కూడా మనం రియలకేట్ చేసుకుని ఎఫిషియెంట్గా చేసుకుంటే మనం ఈ నెలకు 400 కోట్లు అనుకుందాం. 400 కోట్లు అంటే దాదాపు 5,000 కోట్లు సంవత్సరానికి, ఇది ఈఎంఐ రూపంలో పోవడానికి. అది పెద్ద సమస్య కాదు. నెక్స్ట్ 5 yearsలో క్లియర్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ క్లియర్ చేసుకోవాలి కదా, ముందు దానికి ఇన్కమ్ సోర్స్ కావాలి, కార్పొరేషన్కి ఇన్కమ్ చూపించాలి, అప్పుడు బ్యాంకులు ఒప్పుకుంటాయి. ఆల్రెడీ బ్యాంకులతోనే చర్చలు మొదలుపెట్టారు. మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే బ్యాంకులు చర్చలు మొదలుపెట్టారు. వాళ్ళు మాకు క్లియర్గా రెవెన్యూ వచ్చే సోర్స్ చూపించారు. మనకు తెలంగాణలో రెవెన్యూ వచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు చాలామంది తెలుసో తెలియదో, సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత 3 సంవత్సరాల ఆర్బీఐ రిపోర్ట్స్ మీరు సరాసరి తీసుకుంటే, అంటే యావరేజ్ 3 years చూసుకుంటాను నేను చెప్పేది, సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపంలో ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, సెంటర్ షేరు, సెంట్రల్ ఎయిడు, గ్రాంట్స్ అన్నీ మనం చూసుకుంటే 1,85,00,000 1,80,00,000 కోట్లు, 185 లక్షల కోట్లు, 1,85,00,000 కోట్లు అంటే మనకు దాదాపుగా మనకి ఇప్పుడు మనది ఎంత, ఇప్పుడు 2 లక్షల కోట్లు బడ్జెట్ పైగా ఉంది. సో 2 లక్షల కోట్ల మీకు దాదాపు 180 లక్షల కోట్లు మనకు వస్తుంది. ఇప్పుడు ఆదాయం వస్తుంది. ఇప్పుడు 2 లక్షల కోట్లు సార్ మన బడ్జెట్, 2 లక్షల కోట్లు కదా. 2 లక్షల కోట్లలో మనకు 1,85,000 కోట్లు వస్తుంది. 1,85,000 1.85 lakh crores, అది 185 అంటే 1.85 lakh crores, 1,85,000 కోట్లు మనకు దాదాపుగా. అంటే నెలకు 15,000 నుంచి 16,000 కోట్లు అండి ఆదాయము. మీకు ఇంకా నెలకు వారీగా చెప్తున్నాను మీకు. నెలకు తెలంగాణ రాష్ట్ర ఆదాయము వివిధ మార్గాలలో సరాసరిగా 15 నుండి 16,000 కోట్లు. అంటే సంవత్సరానికి 1,85,000 కోట్లు దాదాపుగా. అది గత 3 సంవత్సరాల సరాసరి మనం తీసుకుంటే. సో అది ఎవ్రీ ఇయర్ 10 నుంచి 12% పెరుగుతుంది. అది ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ వస్తుంది, అది సహజం అది. సో ఈ సంవత్సరం కూడా పెరుగుతుంది. సో ఈ పెరిగేది సింపుల్గా డైవర్ట్ చేస్తే చాలు. ఏదైతే ఆదాయం పెరుగుతుంటుందో సంవత్సరానికి పెరిగే ఆదాయంలో అది డైవర్ట్ చేసి చాలు ఒక సంవత్సరం అది. సో కాబట్టి దీనికి అన్నింటికి పొలిటికల్ కమిట్మెంట్ అవసరం. అదే చెప్తున్నాను మీకు. గతంలో 1,00,000 కోట్లు చేయడం అనేది పెద్ద కష్టం కాదు. ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి. ఆ కమిట్మెంట్ అనేది ఇక్కడ ఉన్నది ప్రజలకు. కానీ లాస్ట్ గవర్నమెంట్ సార్, లాస్ట్ మూమెంట్లో రుణమాఫీ చేస్తామని చేయలేదు. అది కొంత అయింది లాస్ట్ ఎలక్షన్ మూమెంట్, 50,000 కొంత. కానీ అప్పుడు మీరన్న ఫార్ములానే సేమ్ బ్యాంకులు ఒప్పుకోలేదు. బ్యాంకులు కార్పొరేషన్ పెట్టడానికి, కార్పొరేషన్ కింద ఇన్కమ్ చూపిస్తామంటే లోన్ కావాలంటే ఒప్పుకోలేదు వాళ్ళు. సార్ గత ప్రభుత్వము రుణమాఫీ చేసే ప్రయత్నం అయితే చేసింది లాస్ట్ మూమెంట్లో. సేమ్ బ్యాంకులు సేమ్ ఇదే మీరు చెప్పిన ప్రాసెసే, ఒక కార్పొరేషన్ పెట్టాలి, దాని కింద ఇన్కమ్ చూపాలి, బ్యాంకులు ఒప్పుకుంటాయి అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి మళ్ళీ దాన్ని అప్పు తీసుకొచ్చి వాళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేసింది. వీళ్ళు కరెక్ట్గా చేయలేదు. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఎట్లా, వాళ్ళు ఒక రెవెన్యూ మీకు అన్నీ చెప్పాను, ఒక పొలిటికల్ కమిట్మెంట్ అనేది ఉంటే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ స్పష్టంగా ఒక రెవెన్యూ జనరేటింగ్ ప్లాట్ఫామ్ అని క్రియేట్ చేసి
గవర్నమెంట్ మొత్తం టేక్ ఓవర్ చేసుకొని ఇప్పుడు బ్యాంకులకు కావాల్సింది డబ్బులు అండి. అంతే మీరు మనం ఎట్లా చూపిస్తాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు 20,000 కోట్లు కావాలి, నాకు దాని తగ్గట్టు మార్టిగేజ్ పెడితే బ్యాంకులు ఇస్తుంది, దానికి రెవెన్యూ చూపించాలి, ఎందుకంటే ఈఎంఐలు తీసుకుంటాం కాబట్టి. అలాంటి అవకాశాలు మనకు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయి. మీకు కమిట్మెంట్ లేక వాళ్ళు చేయలేదు, అంతే సింపుల్. ఓకే, కమిట్మెంట్ లేక, ఎందుకంటే వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఎక్కువనే కాబట్టి ఈ కమిట్మెంట్ పెద్దగా ప్రియారిటీ అనిపించలేదు. చేయాలనుకుంటే పెద్ద కష్టం కాదు అది. చేయకపోవడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక నిబద్ధత అనేది ఉండాలి, రాజకీయ నిబద్ధత ఉంటే అవుతుంది. కానీ ఒక టైం బాండ్లో వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆగస్టు 15 అనుకుంటున్నాము. ఇప్పుడు మీకు ఆగస్టు 15 కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పారు, అవుతుంది అది. ఇదంతా ఎంత 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 ప్రాసెస్ అనుకుంటున్నారు మీరు? కరెక్ట్గా కనుక ఇది ఒక్కసారి ఈ సంస్థ క్రియేట్ చేసి బ్యాంకు లోన్ శాంక్షన్ అయిన తర్వాత అదొకటే మార్గం వస్తుంది, ఇంకా రుణమాఫీ చేయడానికి ఇంకా వేరే మార్గం లేదా? వేరే మార్గాలు కూడా ఉంటాయి, కానీ ఏకకాలంలో చేయటం అనేది ఒకేసారి 22,000 కోట్లు అంటే నా గెస్ అది. నా వ్యక్తిగతంగా నాకున్న నేను ఎకనామిస్ట్ కాబట్టి నాకు కొంచెం లెక్కల మీద అవగాహన ఉంది కాబట్టి బహుశా టర్మ్ లోన్స్ ఇవన్నీ మనం మైనస్ చేసి అగైన్ ఇక్కడ కూడా నా ప్రభుత్వానికి నా సలహా ఏంటంటే రైతులు కూడా చాలామంది 100,000 కోట్లు ఈ విధంగా రుణమాఫీ తీసుకుంటారు. ఈ పంట రుణాలు తీసుకోరు. ఇప్పుడు హైదరాబాద్లో వండుకుంటూ ఆడ వ్యవసాయం సాగులో ఉండదు, రాళ్ళు గుట్టలు పాడబడ్డ భూములు 100 ఎకరాలు 50 ఎకరాల మీద కూడా 5 లక్షలు 4 లక్షలు 10 లక్షలు కూడా పంట రుణాలు తీసుకున్నారు. నా దృష్టిలో వాళ్ళు ఎలిమినేట్ చేయాలి. మనం ఇవ్వాల్సింది ఏదైనా వ్యవసాయం సంబంధించింది సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రతి ఈ స్కీము లబ్ధి పొందాలండి. రైతుకు ఏది ఇవ్వకూడదు, రైతుకి ఏది ఇవ్వకూడదు. సాగులో లేని భూమి మీద తీసుకున్న అప్పులను కూడా మైనస్ చేయాలి. కానీ ఒకసారి పంట వేయకపోవచ్చు, ఇంకోసారి పంట వేయచ్చు, వాళ్ళ రైతులు గురించి. పంట రుణం కదా ఇది. పంట రుణం అంటే ఏంటిది? టర్మ్ లోన్స్ వేరు, పంట రుణం కదా ఇది. ఈ పంట వేసినట్టు ఇప్పుడు మొత్తం గుట్ట రాళ్ళు రప్పలు సాగుబడి ఉండదు, కానీ బ్యాంకు వాళ్ళు వీళ్ళు ఎలైట్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకుంటారు. ఇప్పుడు ఒక 50 ఎకరాల భూమి ఉన్న ఆసాం ఉండనుకుందాం, ఆయన పంటల గంటలు ఏమేయడు, అసలు సాగులో అడిగే రాదు, ఆయనకి ఏమి లేదు, ఆయన చేయడు. దానికి రైతు బంధు వస్తుంది దాదాపు 5 లక్షల వరకు సంవత్సరానికి, ప్లస్ దాని మీద 10 లక్షలు పంట రుణం తీసుకున్నాడు, గవర్నమెంట్ లోన్ వేవ్ చేస్తుంది కదా అని. మనం అసలు 5 లక్షలు ఇవ్వటమే ఎక్కువ, ఇవ్వకూడదు. ఎందుకంటే అతను సాగు చేయలేదు కాబట్టి. ఎక్కడో హైదరాబాద్ ఉంటాడు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి ఈ రైతు బంధు కింద ఇచ్చే 5 లక్షలే ప్రజాధనం వృధా అనుకుంటే మళ్ళీ వాళ్ళు తీసుకున్న పంట రుణాలను ఎందుకు మాఫీ చేయాలని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది న్యాయమా అంటే మనం లెటర్స్ మనం ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదు, రైతుకు ప్రయోజనం జరగాలి, రైతుకు జరగకూడదు. సో ఇది కూడా చేస్తే బాగుంటుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియదు. ఇవన్నీ కూడా మైనస్ చేస్తే రైతులకు ఉన్న రుణాలని, ఇలాంటి సాగుబడి లేని భూముల మీద రుణాలని కనుక మనం ఐడెంటిఫై చేసి చేయగలిగితే అసలు ఇంకా తగ్గుతుంది భారం, ఈ ఆర్థిక భారం, ప్లస్ అసలైన రైతులకు లబ్ధి చెందుతుంది.